నట శుభకార్యానికి పిలుపులు ఎంత ముఖ్యమో ఇబ్బంది కలిగినప్పుడు పరామర్శ కూడా అంతే ప్రాధాన్యం సంతరించుకుంటుంది. కాకపోతే పరామర్శకు పిలుపులు ఉండవు, స్వతహాగా కల్పించుకుని వెళ్లాల్సిందే. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పరామర్శల పర్వం కొనసాగుతోంది. అల్లు అర్జున్ అరెస్ట్ అయి ఆపై బెయిల్పై విడుదల కావడంతో ప్రముఖులంతా ఒక్కొక్కరుగా వచ్చి అల్లు అర్జున్ ను పరామర్శించడం మొదలుపెట్టారు. ఇప్పటికే చిరంజీవి, నాగబాబు వారి కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలుపగా, దర్శకుడు సుకుమార్తో పాటుగా ప్రముఖ దర్శకులు, నిర్మాతలు అల్లు అర్జున్ నివాసానికి చేరుకుని పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శకు వస్తారనే సమాచారం వినబడుతోంది. ఇప్పటికే మెగా అల్లు కుటుంబాలు ఎడముఖం పెడముఖంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. దీనికి ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా జరిగే ఫ్యాన్ వార్ కావచ్చు, లేక గతంలో అల్లు అర్జున్ పలు వేదికలపై చేసిన కామెంట్స్ కావచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు చావో రేవో అయిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో తన సినీ కెరీర్ను పణంగా పెట్టి రాజకీయాల బాట పట్టి తొలి ప్రయత్నంలో దారుణమైన ఫలితాలు చూసినప్పటికీ పవన్ కళ్యాణ్ ఒక్కడిగా పోరాడిన సంగతి తెలిసిందే. అటువంటి సమయంలో మిత్రుడైన సినీ నటుడు అలీ పవన్ కళ్యాణ్ కు హ్యాండ్ ఇవ్వడం, ఆపై పవన్ కళ్యాణ్ తన బాధను తెలిపిన సందర్భాలు మనం చూసాం. అటువంటి పరిస్థితుల్లో సొంత కుటుంబంలో వ్యక్తి అయిన అల్లు అర్జున్ జనసేనను వ్యతిరేకించి వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన సంగతి కూడా తెలిసిందే. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గతంలో చిరంజీవి పార్టీ పెట్టిన సందర్భంలో అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్ మధ్య రాజకీయ పరంగా అనేక మనస్పర్ధలు వచ్చిన సంగతి తెలిసిందే. అవన్నీ కాలగమనంలో కలిసిపోయినప్పటికీ ప్రస్తుతం కష్టాల్లో ఉన్న అల్లు కుటుంబానికి పవన్ కళ్యాణ్ పరామర్శ పెద్ద భరోసా కానుంది. కేంద్రంలో ప్రధానికి అత్యంత సన్నిహితుడు కావడం ఇక్కడ వారికి కలిసొచ్చే అంశం. ఇప్పటికీ అల్లు అర్జున్ బెయిల్పై విడుదల కావడంతో తదనంతర పరిణామాల్లో కూడా పవన్ కళ్యాణ్ పరామర్శను అల్లు కుటుంబం బలంగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. కష్టంలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం పవన్ కళ్యాణ్ నైజం. ఇప్పటికే ఇది పలు సందర్భాల్లో చూసాం. ముఖ్యంగా చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు స్పందించిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కావడం గమనార్హం. ఆ కోణంలో చూసినా తన ఆప్తులను పరామర్శించడానికి తప్పక వస్తాడని అల్లు ఆర్మీ సైతం ఆశగా ఎదురు చూస్తోంది.